ఏరా తోట హనుమంతు, తెలుగుదేశం పార్టీ వస్తే ఏదో పీకేస్తాం పొడిచేస్తామని ఎదురు చూస్తున్నట్టున్నావు. ఊరంతా చూస్తుండగా నడి రోడ్డు మీద మీ నాన్న పీకను ఎలాగైతే కోసి చంపేశామో అలాగే 4 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం. నీ పరిస్థితి అంతే. ఏమైందిరా అలా ఉన్నావు? నడి రోడ్డు మీద మా నాన్నని పేక్కోసి చంపేశారే. ఫోటోలు వీడియోలతో సహా అన్నీ ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాన్న చావుకి న్యాయం చేస్తుంది అనుకున్నాను. అస్సలు పట్టించుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు? చంద్రయ్య గారు చనిపోయినప్పుడు బాబు గారు వచ్చి సొంత తమ్ముడిలా ఆయన పాడమోశారు. అలాంటి తమ్ముడికి అన్యాయం జరిగితే అన్న ఊరుకుంటాడా? ఆల్రెడీ చంద్రయ్య గారి కేసుని సిబిఐకి అప్పగించారు. పిచ్చి కుక్కల్లాగా నడి రోడ్డు మధ్యలో పీకకొసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నమ్మి ఓటేసిన ఓటర్లని, నమ్ముకున్న కార్యకర్తలని విడిచిపెట్టే పార్టీ కాదు మన తెలుగుదేశం పార్టీ. జీవితం సాగను